पूरा लोकल। పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మనం ఈ టైం సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే కవింపు చర్యలు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని POK ని మనం ఆక్రమించుకోగలమా? ఇప్పుడు ఛాన్స్ ఉందా మనకి? ఇదే ఛాన్స్ లా మనం అది మన ల్యాండ్ మనం తీసుకోవాలా, POK మనం తీసుకోవాలా, ఇదే ఛాన్స్ ఉన్నది మనం. అంటే దానికోసం ఎలాంటి యుద్ధం చేయాల్సి వస్తుంది? సర్జికల్ స్ట్రైకా లేకపోతే 4-5 రకాలు ఇప్పుడు జెట్ విమానాలు ఉంటాయి, ఏది మన ఫైటర్ జెట్స్, వేటి వల్ల ఈజీగా సాధ్యమవుతుంది? కార్గల్ వార్ల యుద్ధం ఎట్లయింది అట్లా యుద్ధం అయితే 100% సాధ్యం ఉన్నది. అది పాకిస్తాన్ ఆర్మీలా పెద్దది ఏం లేదు. ఇప్పుడు దాంట్లో మొన్ననే న్యూస్ లా వింటున్నాం 100 మెంబర్స్ ఆఫీసర్స్ ఇంకా 2500 జవాన్స్ రిజైన్ చేసిండ్రు. కారణం ఏంటి అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో వార్ అవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తో ప్రాబ్లం ఉన్నది. దానికి వాళ్ళు పెద్ద ఆఫీసర్ జనరల్, ఇప్పుడు జనరల్ మునివర్ ఆయన జనరల్స్ ఆల్ ఆఫీసర్స్ అబౌవ్ కర్నల్స్ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ లండన్ లా న్యూయార్క్ లో వెళ్ళిపోతున్నారు. ఈ జవాన్లు సోల్జర్సే ఫ్రంట్ లైన్ లో ఉంటున్నారు. దానికోసం వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. మా రిజిగ్నేషన్ అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే ఇండియా గవర్నమెంట్ కి, మోదీకి మీ సపోర్ట్ ఉంటుందా? 100% సపోర్ట్ ఉంటుంది. అదండి 100% మన మోదీతో సపోర్ట్ 100% చేస్తాం. అండ్ మేము ఎక్స్ ఆర్మీ, నేను ఖాజా సైనిక్ నగర్ తెలంగాణ స్టేట్ కి ప్రెసిడెంట్, మా అందరి టీమ్ తోసి మేము ఎక్స్ సర్వీస్ మెన్ సపోర్ట్ లో ఉంటాం. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వార్లా. మీరు మరి ఇప్పుడు చాలా మంది ఆవేశానికి గురవుతున్నారు భారతదేశంలో, యువకులు అందరూ పెద్దవాళ్ళైనా. అంటే వాళ్ళు రక్తం మరుగుతుంది, మాకు రక్తం ఉడుకుతుంది, వెంటనే యుద్ధం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఆ 5గురిని పట్టుకొచ్చేసేయాలని చెప్తున్నారు. వాళ్ళందరికీ అంటే ఎందుకు మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మీరు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో పనిచేశారు, కాశ్మీర్లో 3 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళది నిజంగా అది వి మస్ట్ అప్రిషియేట్ వాళ్ళ ఫీలింగ్స్, అప్రిషియేట్ చేయాలా, ధన్యవాదం వాళ్ళ ఫీలింగ్ లా మనం అంతా పార్టిసిపేట్ చేయాలా. వాళ్ళు కూడా యుద్ధంలో దానికోసము మనం ఈ మోదీ గవర్నమెంట్ ఒక అగ్నివీర్ తీసుకొచ్చి చాలా ఇండియాకు లాస్ చేసింది. ఓకే, అంటే ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు అందరూ భారత ఆర్మీ కామ్ గా ఉంది, బయటికి ఏది పొక్కనివ్వట్లేదు, అంటే చెప్పనివ్వట్లేదు, బయటికి ఏది రానివ్వట్లేదు. ఏంటి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఆర్మీ అన్న యాక్షన్ తీసుకోబోతుందా, ఆపరేషన్ చేయబోతుందా అని అందరికి సందేహాలు వస్తున్నాయి. ఏదైనా ఆపరేషన్ ఉంటదంటారా మరి? 101% ఆర్మీ ఇదంతా చేస్తే చెప్పదు. ఆర్మీ మన పని చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇది చెప్పినంటే ఇది నేషనల్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ మనం చెప్పొద్దు కూడా. వాళ్ళు చెప్పకుండానే బెస్ట్, మనం వినకుండా బెస్ట్.